నమస్కారం, నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లలో ఒక మిత్రుడికి ఒక డౌట్ వచ్చింది. సార్, ఈ వికలాంగుల ధృవీకరణ పత్రం సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజీ నుంచి ఎంత పర్సెంటేజీ వరకు మెన్షన్ చేస్తారు అని వారు అడగడం అనేది జరిగింది. ఇది చాలా స్మాల్ డౌట్ అయినా కానీ చాలామందికి ఉపయోగపడుతుంది. కొంతమంది అనుకుంటారు ఇది మాకు ఆల్రెడీ తెలుసు, ఇక ఈ వీడియో చూడవలసిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, రోజుకు కొన్ని వేల మంది వికలాంగులుగా మారుతూ ఉంటారు. అంటే ఏ విధంగా అంటే, జెన్యూన్గా పుట్టుకతోనే వైకల్యంతో కొంతమంది పిల్లలు పుడుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రమాదాల వల్ల, అంటే రోడ్డు ప్రమాదాల వల్ల కానివ్వండి, లేదా అగ్ని ప్రమాదాల వల్ల కానివ్వండి, ఇతర ప్రమాదాల కారణాల వల్ల చాలామంది రోజుకు వికలాంగులుగా మారుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ జబ్బుల వల్ల కూడా కొన్ని వేల మంది రోజు వికలాంగులుగా మారుతూ ఉంటారు. వీరంతా కూడా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల కోసము వికలాంగుల సదరం సర్టిఫికేట్ తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాము, ఈ సదరం సర్టిఫికేట్ స్లాట్ కోసము ప్రతి మీ సేవ దగ్గర, ఒక్కో మీ సేవ దగ్గర 200-300 మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తంలో మీ సేవా సెంటర్ల దగ్గర కొన్ని వేల మంది ఈ సదరం సర్టిఫికేట్లను తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా కొత్త వాళ్ళే కదా, వీరికి తెలియాల్సిన అవసరం ఉంది కదా అని గ్రహించి ఈ విషయాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మిత్రుడు అడిగినటువంటి ఎంత పర్సెంటేజీ నుంచి ఎంత పర్సెంటేజీ వరకు మెన్షన్ చేస్తారు, దానితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులుగా గుర్తించాలి అంటే మినిమం ఎంత పర్సెంటేజీ ఉంటే వికలాంగులుగా గుర్తించబడతారు. ఆ తర్వాత ఇక్కడ కేటగిరీల వారీగా ఇక్కడ శారీరక వికలాంగులకు ఎంత పర్సెంటేజీ ఉండాలి, ఆ తర్వాత వినికిడి లోపంతో ఉన్నవారికి ఎంత పర్సెంటేజీ ఉండాలి, బ్లైండ్ వారికి ఎంత పర్సెంటేజీ ఉండాలి, ఆ తర్వాత మతిస్థిమితం లేనటువంటి వారికి ఎంత పర్సెంటేజీ ఉండాలి, ఈ 4 కేటగిరీల్లో ఎంత పర్సెంటేజీ ఉంటే వికలాంగులుగా గుర్తించబడతారు. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలకు ఈ 4 కేటగిరీల వారికి ఎంతెంత పర్సెంటేజీ ఉంటే వీరికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అన్న పూర్తి వివరాలను ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ ముందుగా ఈ వికలాంగుల సదరం సర్టిఫికేట్ పర్సెంటేజీ విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ 0% నుంచి 100% పర్సెంటేజీ వరకు సదరం సర్టిఫికేట్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. 0% ఎవరికి ఇస్తారు అంటే, చిన్న చిన్న కారణాలతోటి, చిన్న చిన్న వైకల్యంతో వెళ్ళినటువంటి వారికి మీరు వికలాంగులు కాదు అని చెప్పేసి 0%ని కూడా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వైకల్యాన్ని బట్టి 5% నుంచి 10%, 15%, 20%, 25% ఈ విధంగా మనకు 100% వరకు సదరం సర్టిఫికేట్లో పర్సెంటేజీని నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ప్రభుత్వం వికలాంగులుగా గుర్తించాలి అంటే మినిమం ఎంత పర్సెంటేజీ ఉండాలి అంటే, ఇక్కడ కేటగిరీల వారీగా ఇక్కడ పర్సెంటేజీ నమోదు కావలసి ఉంటుంది. ఇక్కడ శారీరక వికలాంగులు ఎవరైతే ఉంటారో, అంటే కాళ్ళు చేతుల లోపం కలిగినటువంటి వారికి, ఇందులో శారీరక వికలాంగులలో మళ్ళీ 11-12 రకాల వికలాంగులు రావడం అనేది జరుగుతుంది. ఈ ఆర్థోపెడికల్లీ కేటగిరీ వారికి ఇక్కడ 40% పర్సెంటేజీ ఉంటే వీరు ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకైనా కానీ, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలకు కానివ్వండి, వీరు ఎలిజిబుల్ అవుతారు. 39% ఉన్నా కానీ వారు ఇనెలిజిబుల్ అవుతారు, వారు వికలాంగులు కారు. 40% నుంచి ఆ పైన ఎంత శాతం ఉన్నా కానీ వీరు వికలాంగుల కేటగిరీలోకే రావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకు బ్లైండ్ వారిని తీసుకున్నట్లయితే, అంటే పూర్తిగా కళ్ళు కనపడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా తక్కువ చూపు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీరికి కూడా మినిమం 40% ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి వీరికి కలుగుతాయి, వీరు ఎలిజిబుల్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత మనకు ఎంఆర్ కేటగిరీ, మెంటల్ రిటైర్డ్ పర్సన్స్ కానివ్వండి, ఎంఐ కేటగిరీ, మెంటల్ ఇల్లీనెస్ వారు కానివ్వండి, వీరికి కూడా 40% ఉంటే
వీరు సంక్షేమ పథకాలకైనా కానీ ఉద్యోగాలకైనా కానీ ఎలిజిబుల్ అవుతారు. ఇక తర్వాత మనకున్న కేటగిరీ హెచ్హెచ్, హియరింగ్ ఇంపైర్డ్. ఈ హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకు మాత్రము ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అయితే మాత్రము 51% ఉండాలి. తెలంగాణలో 51% పైబడి ఉంటేనే వీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులవుతారు. ఇక తర్వాత 75% పైబడి వైకల్యం వీరికి ఉంటేనే వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది. వీరు ఎలిజిబుల్ అవుతారు. సంక్షేమ పథకాలకైతే 51%, ఉద్యోగ అవకాశాలకైతే మాత్రము 75% హియరింగ్ ఇంపైర్డ్ వాళ్లకు పర్సెంటేజీ ఉండాలి. ఈ విధంగా కేటగిరీల వారీగా ప్రభుత్వం ఈ పర్సెంటేజీని గుర్తించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ మే నెల ఎండల్లో కూడా ఉక్కపోతను భరిస్తూ వికలాంగులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏ చిన్న ప్రయోజనం కలిగే విషయమైనా కానీ అంతర్నేత్ర ఎప్పటికప్పుడు వికలాంగుల సోదరులకు తెలియజేస్తూనే ఉంటుంది. దయచేసి చూసి వెళ్ళిపోకండి. ఈ వీడియోలు మీకు ఉపయోగపడినట్లయితే, మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.